హరే కృష్ణ. మన శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 5వ చాప్టర్లోకి అడుగు పెట్టాము. నిన్న కొన్ని శ్లోకాలు చదవడం జరిగింది. ఎవరన్నా దాన్ని బ్రీఫ్గా రివైజ్ చేస్తారా? మైక్ ఆన్ చేసుకొని. అది పెట్టద్దు లక్ష్మి, అది చూడకుండా గుర్తున్నవాడు చెప్పాలని నా కోరిక. హరే కృష్ణ. అది పూర్తి సేమ్ ఉండక్కర్లేదు, మీకు ఏం గుర్తుందో చెప్పండి చాలు. ఓకే, 4వ చాప్టర్లో ఆఖరి శ్లోకంలో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ. నాకు గుర్తుంది, మీరు నారదుడు ముని వశిష్ఠ మహర్షిని ఎందుకు అంటే అంత గొప్పవారు కదా, మీరు ఎందుకు అంత దిగులుగా ఉన్నారు? ఎలా చెప్ప మాత చిన్న కరెక్షన్, వశిష్ఠుడు కాదు వ్యాసుడు. సారీ మాతాజీ, వ్యాస మహర్షి. మీరు రామాయణ మూడ్లో ఉన్నారు కానీ వ్యాసుడు కరెక్ట్. రామాయణం చదువుతున్నాను మాతాజీ, అందుకని దాంట్లో ఉన్నాను. మొట్టమొదటి ఏంటంటే బ్రహ్మపుత్రుడైన నారదుణ్ణి ఆయన ఎప్పుడైతే తన ఆశ్రమానికి వస్తారో అప్పుడు భగవానుడు వ్యాసదేవుడు ఆహ్వానించి ఆయనకు సముచితమైన స్థానానికి గౌరవిస్తాడనమాట. అక్కడ మన శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మొట్టమొదటి స్టూడెంట్ ఎవరైతే వేద జ్ఞానాన్ని భగవంతుడి నుంచి పొందారో ఆ మొట్టమొదటి శిష్యుడాన్ని, మొదటి గురువు కూడా బ్రహ్మదేవుడే. ఏదైతే భగవత్ దత్తమైన ఆ జ్ఞానాన్ని ఆయన తన కుమారుడైన మానస కుమారుడైనటువంటి నారదుడికి అందిస్తారనమాట. కాబట్టి ఆ పరంపరలో బ్రహ్మ తర్వాత అంత గొప్పవాడు నారదుడు కాబట్టి బ్రహ్మకి ఇచ్చిన గౌరవమే నారదుడికి కూడా వ్యాపిస్తూ అతనికి తగిన ఉచిత ఆసనాన్ని ఇచ్చి అతను నమస్కరిస్తాడనమాట. అది మనము పోయిన 4th చాప్టర్లో ఎండ్లో నేర్చుకున్నాం మనము. దీంట్లో ఒక లెక్చర్లో ఆ వక్త చక్కగా ఒక చిన్న పాయింట్ ఇచ్చారనమాట. ఈ సరస్వతి తటంలో ఆయన పొద్దునే తన కార్యక్రమాలు ముగించుకొని ధ్యానంలో ఉన్నారని చెప్తూ, ఈ పొద్దుటి పూటనే మనం ఎందుకు ధర్మకార్యాలు చేసేందుకు మనకు సజెషన్ ఇస్తారంటే, వైటమిన్ డి దొరుకుతుంది. వైటమిన్ డి అంటే మనం ఇప్పుడు వింటున్నాం కదా, చాలామందికి ఆ విటమిన్ షార్టేజ్ ఉండి డెఫిషియన్సీ వల్ల కాళ్ళు చేతులు నొప్పులు ఇవన్నీ మొదలవుతున్నాయని. ఆ వైటమిన్ డి కాదు. వైటమిన్ డి అంటే ఇక్కడ డిటాచ్మెంట్, డి ఫర్ డిటాచ్మెంట్, ఒక రకమైన వైరాగ్యత పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ధర్మపన్నాల్లో భక్తి మార్గంలో ముందుకు వెళ్తారో భౌతికమైన విషయాల పట్ల క్రమక్రమంగా ఆసక్తి తగ్గుతుందన్నమాట. అటువంటి వ్యాస భగవానుడి దగ్గరికి నారదుడు రావడము, నారదుడు వ్యాసుని భాగవతం రాసిన ప్రేరేపించడం జరుగుతుందన్నమాట. అతను దేవర్షి నారదుడు ఏంటంటే అంటే బ్రహ్మజ్ఞాని. ఆయనకు వ్యాసుడు చెప్పకముందే వ్యాసుడి యొక్క మనస్థితి అతనికి అర్థమవుతుంది. అందుకే అతను మందహాసంతో అతను పలకరిస్తారనమాట. పలకరించి, నువ్వు సామాన్య వ్యక్తులు కాదు, అతి గొప్పవాడైనటువంటి పరాశరుని యొక్క తనయుడు నువ్వు. తర్వాత నీకు ఎందుకు సంతృప్తి సంతృప్తి లేదా, ఎందుకు సంతృప్తి లేదా అని అడుగుతున్నానంటే, మనస్సును తర్వాత దేహాన్ని ఆత్మగా అనుకుని లక్ష్యంగా భావించడం వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా, అసంతృప్తిగా ఉన్నావా అని ఆ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, వ్యాసుడు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రాసినప్పుడు దాని ద్వారా తెలిపిన విషయాలను కొందరు సరిగా అవగాహన చేసుకోలేదన్నమాట. అందుకని కొందరు బుద్ధి ఆత్మ అనుకుంటే, కొందరు దేహం ఆత్మ అనుకుంటే, కొందరు మనసు ఆత్మ అని. కాబట్టి వీటన్నిటికంటే అతి గొప్పమైంది ఆత్మ అని ఆత్మానుభవం వాళ్లకు మిగతా పుస్తకాల ద్వారా వాళ్ళకు సరిగ్గా అవగాహన కాలేదన్నమాట. అందుకని దాని కారణంగా వ్యాసుడు కూడా సరైన ఆనందం కలిగి లేడు అని తెలుస్తుందన్నమాట మనకు. సామాన్య ప్రజలైతే ఆ రకంగా అనుకుంటారు, కానీ అంత గొప్ప తండ్రి అయిన పరాశరుని కుమారుడుగా వ్యాసుడు దేహాన్ని కానీ తర్వాత మనసును కానీ ఆత్మ అనుకునే పొరపాటును చేయడు. 3వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నువ్వు చాలా చక్కగా అన్ని వేదాధ్యానాలు చేశావు,
నువ్వు రాసినటువంటి విషయాలు కూడా చాలా గొప్పవి. తర్వాత ఈ 4 వేదాలు విభజించడే కాక ఈ సర్వ వేదాలలో ఏం చేయాలి, వాటిని ఏ రకంగా ఆచరించాలో వాటిని చక్కగా విపులంగా నువ్వు పంచమ వేదమైన మహాభారతంలో కూడా రచించావు అని చెప్పి ఆ మహాభారతం అనేది చాలా ఘనమైంది అని అతన్ని శ్లాఘిస్తారనమాట. శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలంటే మహాభారతంలో 100,000 పైన, అంటే 1,00,000కు పైన శ్లోకాలు ఉన్నాయి. అందుకని మహాభారతం చాలా ఘనమైంది, అద్భుతమైంది అని అతను ఇక్కడ వ్యాసుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి పలుకుతారనమాట. అయితే ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, వ్యాసుడు ఆ వేదాలు ఉన్న జ్ఞానం మనకు అర్థం చేసేందుకు ఎంతో సులభంగా చెప్పారని మీరు చదివాం కదా మహాభారతం. వేదాలకు ఆయన వేదాంత సూత్రాలు రాశారు. సూత్రం అంటే ఏంటంటే చాలా సులువుగా మనకు 2-3 ముక్కల్లో అంత గొప్ప జ్ఞానం అర్థమయ్యేటట్టు అనమాట. కోడ్స్, ఈ మిలిటరీలో కోడ్లు ఉండడం, బిజినెస్లో కోడ్ ఉండడం, కంప్యూటర్లో కోడ్స్ ఉండడం, అంటే చిన్న దాంట్లో వాళ్ళు ఎంతో విషయాన్ని వాళ్ళు మనకు అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. అటువంటి ఆధ్యాత్మికపరమైనవి కూడా మనకు ఈ వేదాంత సూత్రాలు, మనకుండే జిజ్ఞాస, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకుండే సంబంధం ఏంటి, ఎన్నో అట్లాంటి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు జవాబు మనకు ఈ వేదాంత సూత్రాల ద్వారా చాలా సులువుగా ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వ్యాస భగవానుడు. అని చెప్పేసి ఇక్కడ ఏం చెప్పారంటే, నిరాకార బ్రహ్మతత్వం గురించి దానికి సంబంధించిన జ్ఞానం అంతా నువ్వు చాలా చక్కగా చెప్పావు. ఇంత చేసినప్పటికీ నీకు ఎందుకు తృప్తి కలగటం లేదు, నీలో ఈ నిరాశకు కారణం ఏంటి అని చెప్పారు. అయితే మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ చాలా గొప్ప జ్ఞానాన్ని మనకు వ్యాసులు అందించారు. కానీ ఆయనలో ఉన్న అసంతృప్తి కారణం ఏంటంటే, జ్ఞానాన్ని విద్య తీసుకుంటే విద్యలో 2 రకాలు, విద్య అవిద్య అంటారు. విద్య అంటే ఏదైతే ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకునే జ్ఞానం, అదే అసలైన విద్య. తర్వాత ఈ భౌతికపరమైన జ్ఞానము మనం ఎంత క్వాలిఫైడ్ అయినప్పటికీ ఫిజికల్గా, అది ఆధ్యాత్మికపరంగా చూస్తే అది అవిద్య అన్నమాట. భగవత్ సంబంధించిన విద్య కాంతి ప్రతిదీ కూడా అవిద్య కిందనే పరిగణింపబడుతుంది. అయితే ఈ అవిద్యలో ఏంటంటే, మనం ఈ ప్రస్తుత పరిస్థితులు చూడండి, ఆత్మ గురించి కానీ దేహంకి కానీ వాటికి ఉన్న సంబంధం గురించి మన మామూలు సైన్స్ పుస్తకాలు ఏమి మాట్లాడవు. అది కేవలం మనకు ఆధ్యాత్మికపరమైన పుస్తకాల్లోనే ఆ విద్య మనకు లభిస్తుంది అన్నమాట. ఆ విద్యనే మనకి ఇచ్చే జ్ఞానం సరి అయిన జ్ఞానం. అందుకని ఏంటంటే, మనం భగవంతుడి కోసం పనిచేస్తూ మన స్థానం తెలుసుకొని, నిన్న చెప్పినట్టు జీవేర స్వరూప హై నిత్య కృష్ణదాస్, మన ఈ యొక్క స్థితిని మనం కనుక్కొని భగవంతుడిని ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తిత్వ సేవలో నిమగ్నమై ఉంటామో, అప్పుడు ఏంటంటే మనకు ఆ కలిగే ఆనందం వల్ల ఈ భౌతిక సంబంధమైన బంధాల నుంచి మనకు విముక్తి దొరుకుతుందన్నమాట. లేకపోతే మనం చేసే చర్యలన్నీ, చేసే పనులన్నీ కూడా మనకు సంపూర్ణమైన ఆనందం కలిగించలేదు. ఏదైతే మనం అన్ని పనులు భగవంతుని కోసం చేస్తామో అది మనకు రూపగోస్వామి అనే నెక్ట్ ఆఫ్ డివోషన్లో కూడా చెప్తారన్నమాట. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం వచ్చేది. అంటే మనం ఏది చేసినప్పటికీ కూడా భౌతికపరంగా అవి మనకు కర్మబంధాలకు గురి చేస్తాయి. కానీ ఎప్పుడైతే భగవంతుని ప్రీతి కోసం మనం చేస్తామో, అవే పనులు, అదే సమయము, అదే శక్తి మనం వినియోగించి భగవత్ సేవకు ఉపయోగిస్తామో, అది దాన్ని యుక్త వైరాగ్యం అని అంటారని చెప్తారనమాట. సో అటువంటి జ్ఞానం గురించి ఆయన చెప్పలేదన్నమాట. అందుకని ఇన్ని చెప్పినప్పటికీ ఆయన నిరాశతోనే ఉండడం సంభవిస్తుంది. చెప్పినాక ఇవన్నీ ఆయన నారదుడు పలికినాక అప్పుడు వ్యాసుడు తన ఆర్గ్యుమెంట్ మొదలు పెడతారు. అంటే తన తరఫున ఏం చెప్పదలుచుకుందో అది చెప్పడం మొదలు పెడతారు. ఈ చెప్పడం మొదలు పెట్టడం కంటే ముందు మన పద్మజామాతాజీ ఈరోజు శుకదేవ గోస్వామి చెప్తా ఉంది. తను ఫస్ట్ తను చెప్పినాక మిగతా టైంలో బట్టి నేను శ్లోకాలు అడ్జస్ట్ చేసుకుంటా. పద్మజ మీరు స్టార్ట్. ప్రణామ్స్. హరే కృష్ణ మాతాజీ అందరికీ ప్రణామాలు.
శిక్షా గురువులందరికీ ప్రణామాలు. మన శిక్షా గురువైన రేఖామాతాజీ ఇప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. భగవంతుడి కథలు చదవండి, అందరికి చెప్పటం, తెలుసుకోండి ఎలా అనేది. నాకు ఏమి తెలియకపోయినా మాతాజీ ప్రోత్సాహంతో నేను కొంచెం ఏదో చదివి నాకు తెలిసి చెప్తున్నాను. మాతాజీ ఏమైనా తప్పులుగా చెప్తే నన్ను క్షమించండి మాతాజీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది సుఖదేవ్ గోస్వామి గురించి. ఇలా ప్రభుపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. అది వరకు వదిలే మాతాజీ, నాకు భయం అట్లాగా. ఇది వరకు వెంకటరమణ ప్రభు ఈ సూత గోస్వామి గురించి చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఆ సూత గోస్వామి గురువులైన తర్వాత భాగవత కర్తయగు వ్యాసుని కుమారుడైన ఈ సుఖదేవ గోస్వామి గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. ఈ సుఖదేవ గోస్వామి వచ్చేసి వ్యాసుడి యొక్క కుమారుడు. ఆయన జన్మ వృత్తాంతం చాలా పరమాద్భుతంగా ఉంటుంది. ఈ విషయం మనకు బ్రహ్మవైవర్త పురాణంలో చక్కగా చెప్పబడింది. జాబాలి అనే ముని యొక్క కూతురిని వ్యాసుడు పెళ్లి చేసుకుంటారు. వ్యాసుడు భార్య అన్నమాట ఆమె. ఈ భార్యాభర్తలు ఇద్దరు అనేక సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆ తర్వాత వ్యాసుడు తన భార్యకి బీజ ప్రదానం చేశాడు. అప్పుడు ఆమె గర్భం ధరించారు. ఆమెకి గర్భంలో ఉన్న శిశువు అయిన సుఖదేవుడు 12 సంవత్సరాలైనా బయటికి రాలేదు. అప్పుడు వ్యాసుడు వెళ్ళి సుఖదేవుడితో అంటారనమాట, బయటికి రమ్మని. అప్పుడు అతను బదులిస్తారు, నేను బయటికి రాను, వస్తే మాయకు లోన్ అవుతాను అని. అప్పుడు వ్యాసుడు అంటారు, నీకు ఆ భయం అక్కర్లేదు, నేను హామీ ఇస్తున్నాను, బయటికి రాను ఆయన అని. అప్పుడు సుఖదేవుడు అంటాడు, నేను ఆయన మాట ఆయన విశ్వసించడు, ఎందుకంటే వ్యాసుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు కదా, ఆ కారణం వల్ల తండ్రి గారి మాట ఆయన నమ్మకం పెట్టుకోలేదు. అప్పుడు వ్యాసుడు ఏం చేస్తాడంటే, చేసేది లేక ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సమస్య చెప్తారు. అప్పుడు ఆయన కృష్ణుడు అంటే ఇంకా ఎవరు, దేవాదేవుడు కదా, ఆయనే స్వయంగా వ్యాసుడి యొక్క ఆశ్రమానికి వచ్చి సుఖదేవుడితో చెప్తాడు, నాయన నువ్వు బయటికి రా, నువ్వు ఎట్టి పరిస్థితిలో మాయకు లోనవు అని ఆయన హామీ ఇస్తాడు కృష్ణుడు. కృష్ణుడు హామీ ఇచ్చిన తర్వాతే ఆయన బయటకు వస్తారు సుఖదేవ మహాముని. వచ్చిన తర్వాత ఇంకా పిల్లవాడు ఏంటంటే పరివ్రాజకాచార్యుడుగా వెళ్ళిపోతాడు. మాతాజీ చెప్పున్నారు కదా, పరివ్రాజకాచార్యుడు అంటే వాళ్ళు ఒక చోట నిలబడరు, వాళ్ళు అట్లా సంచరిస్తూ ఉంటారు ఒక చోట నుండి ఒక చోటకి. వాళ్ళు నిలబడినా కూడా ఆవు పాలు పితికేనప్పుడు ఎంత టైం పడుతుందో అంత టైమే వాళ్ళు అక్కడ ఉంటారు, మిగతా ఇంకా వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా పిల్లవాడైన సుఖదేవ గోస్వామి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వ్యాసుడైన తండ్రి చాలా దుఃఖిస్తూ పుత్ర అని ఆయన వెనకాలే వెళ్తారు. అది చూసి కూడా సుఖదేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే నకిలీ సుఖదేవుడిని సృష్టిస్తాడు. ఆ నకిలీ వ్యక్తియే తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. కానీ మనకు భాగవతంలో కృష్ణ కథలు చెప్పిన ఈ సుఖదేవ గోస్వామి మాత్రము ఆ జన్మ బ్రహ్మచారి అన్నమాట. ఇంకా ఈ సుఖదేవ గోస్వామి గురించి శ్రీల రూప గోస్వామి కూడా చక్కగా తన భక్తి రసామృత సింధు అనే గ్రంథంలో చక్కగా వివరించారు. తర్వాత మనకు ఇంకా మనము భగవంతుడి యొక్క ఆంతరంగిక సేవకులు అవ్వాలి అంటే ఏం చేయాలి అనే దానికి నవవిధులు భక్తుల గురించి భాగవతంలో ప్రహ్లాదుడు ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఇలా ఈ నవవిధ భక్తుల్లో కీర్తన ద్వారా ఈ సుఖమహాముని కృష్ణుడి యొక్క ఆంతరంగికులు అయ్యారు. తర్వాత శ్రవణం ద్వారా పరీక్షిత్ మహారాజు అయ్యారు. అది తర్వాత మనకి ఆ విషయం కూడా క్లియర్ గా తెలుస్తుంది. మరలా ఈ మనకు ఇప్పుడు సుఖదేవ గోస్వామి అని శ్రీల ప్రభుపాద గారు భాగవతంలో తన వ్యాఖ్యానాల్లో అలా వివరిస్తూ ఉంటారన్నమాట. మామూలుగా ప్రాచుర్యంలో ఉంది ఏంటంటే సుకుడు, సుఖదేవుడు అనే పేర్లతోనే ఉంటుంది. కానీ ప్రభుపాద గారు ఎందుకు సుఖదేవ గోస్వామి అన్నారంటే దీనికి ఒక విశేషం ఉంది. గోస్వామి అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు అని అర్థము. మరి ఇంద్రియాలు అదుపులో లేని వాడు ఏమవుతారంటే గోదాసుడు. అటువంటి గోదాసుడు భాగవత ప్రవచనం చెప్పటానికి అలాంటి వాళ్ళకి అర్హత లేదు.
ఆ, గో గో ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న వాళ్ళకేను గోస్వాములకే ఈ భాగవత కథ చెప్పే యొక్క అర్హత ఉంది అని ఆ, ఆ, భాగవత అని చెప్పబడింది. భాగవత కథలు అనేవి కూడా కృష్ణుడికి సంబంధించినవి. కృష్ణుడు అంటేనే ఋషికేశుడు, అంటే ఇంద్రియాలకు ఆయన అధిపతి అన్నమాట. ఆయన యొక్క ఆధీనంలోనే ఉంటాయి ఈ యొక్క ఇంద్రియాలన్నీ అన్నమాట. అందువల్ల అటువంటి దేవాదేవుడైన కృష్ణ భగవంతుడి యొక్క కథలు చెప్పాలంటే ఆ అర్హత ఏంటంటే గోస్వామి అయ్యే ఉండాలి. ఇంద్రియాలకు లోను కాని వాళ్ళే స్వామివారి యొక్క కథలు చెప్పాలి. అట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ సుఖదేవ మహాముని గోస్వామి. ఈ భౌతిక జగత్తులో ఈ బద్ధ జీవులకు మహా పెద్ద రోగం ఏంటంటే కామము. ఆ కామం చేత ఆ జీవుడు ఈ జగత్తులో బంధించబడుతున్నాడు. అంటే పుట్టటం చావటం ఇలాగే జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కామం వల్ల. కానీ ఈ సుఖదేవ గోస్వామి ఏంటంటే కామాన్ని జయించారు అనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకటేంటంటే ఈ రాసలీల వర్ణన పూర్తి చేసిన తర్వాత ఫలశ్రుతిని వినిపిస్తూ అది శ్రోతకు అంటే విన్న వాళ్లకు, భక్తకు అంటే ఎవరైతే చెప్పిన వాళ్ళకి శ్రీకృష్ణుని యందు పరాభక్తిని కలిగిస్తుందని సుఖదేవ్ గోస్వామి చెప్పారు. అంతేకాకుండా ఆ వ్యక్తి ఎట్లా ఏమవుతారంటే ధీరుడై హృద్రోగమగు కామాన్ని కూడా జయిస్తాడు అని చెప్పబడింది. ఈ విషయము ఇంకొక 2 విషయాలను కూడా సూచిస్తుంది. ఏంటంటే అది సాధారణమైన మామూలుగా స్త్రీ పురుషుల యొక్క కామకలాపాలు విన్నా మాట్లాడినా కూడాను అది మళ్ళా కామాన్ని పెంచేదిగానే ఉంటుంది. కానీ కృష్ణ భగవంతుడి యొక్క బృందావన గోపికలతో నడిచిన రాసలీల కామాన్ని పోగొడుతుంది అని భాగవతంలో చెప్పబడింది అనమాట. ఎవరికైనా ఇట్లాంటి అనారోగ్యాలు ఉంటే గనక ఇప్పటికీ కూడా నేను కొన్ని చోట్ల వినున్నాను ప్రవచనాలలో, ఈ భాగవతాన్ని ఇట్లాంటి గోస్వాములైన వారి ద్వారా వింటే ఇట్లాంటి కామరోగాలు అనేవి పోతాయి అని ప్రసిద్ధిగా చెప్తారు. అంటే ఇప్పుడు సాధారణ కామకలాపం లాంటిది కాదు భగవంతుడి యొక్క లీల. అది చాలా దివ్యమైనది కృష్ణ భగవంతుడి యొక్క రాసలీల అనేది. దీన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్తే ఆయన్ని ఈ యొక్క దాన్ని ముక్తి పొందటానికి సుఖదేవ గోస్వామి కృష్ణలీల అమృతాన్ని చక్కగా ఆయనకి ప్రవచించి ఆయన్ని ముక్తి కలిగేటట్టుగా చేశారు. సారాంశం ఏంటంటే సుఖదేవ్ గోస్వామి గారి గురించి ఆయన నిత్య బ్రహ్మచారి అనే ఉదాహరణకి ఇది చెప్పుకోవచ్చు. ఇంకో ఉదాహరణ ఏంటంటే ఒకసారి ఈ సుఖదేవ గోస్వామి నవ యవ్వనుడు అనమాట. 16 సంవత్సరాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటారు. అట్లాంటి ఈయన వస్త్రాలు ఉండవదు, అంటే ఆయన కట్టుకోరు కూడా, అవధూత కదా, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన వెళ్లే మార్గంలో సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో దేవతా స్త్రీలు స్నానం చేస్తూ ఉంటారు వస్త్రాలు లేకుండా. వాళ్ళు దేవతా స్త్రీలు అనమాట. ఈయన వెళ్ళిపోతున్నా వాళ్ళ కార్యక్రమంలో ఏం మార్పు లేదు, మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లే సుఖదేవుడు కూడా వీళ్ళనేం పట్టించుకోకుండా ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. ఆ తర్వాత కొంత సమయం తర్వాత వ్యాసుడు రాగానే వీళ్ళు ఈ దేవతా స్త్రీలు గబగబాన వస్త్రాలని శరీరానికి కప్పేసుకున్నారు. వాళ్ళ చర్యల్ని చూసి వ్యాసుడు ఆశ్చర్యపడి అడిగారనమాట. అడిగితే అప్పుడు ఈ దేవతా స్త్రీ చెప్తున్నారు ఏమనంటే, సుఖదేవ్ గోస్వామి బ్రహ్మభామంలో ఉండే వ్యక్తి, ఆయనకి స్త్రీ పురుష భేదం అనేది లేదు, అందరినీ బ్రహ్మస్వరూపంగానే చూస్తారని ఆ దేవతా స్త్రీలు చెప్పారు. కానీ ఈ ఇప్పుడు వ్యాసుడిని ఎందుకు అట్లాగా, వ్యాసుడు రాగానే వస్త్రాలు కప్పుకున్నారంటే ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు కదా, అందులో ఆయన వయసులో తండ్రి లాంటి వాడు, ఆయనకి మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ దేవతా స్త్రీలు అట్లా వస్త్రాన్ని కప్పుకున్నారు. తర్వాత ఇంకా ఈ సుఖదేవ గోస్వామి ఆ కామాన్ని జయించడమే కాకుండా ధీరునిగా నిలబడటమే కాకుండా ఆ ధీరత్వాన్ని పొందే దివ్యమైన మార్గాన్ని కూడా భాగవత ప్రవచనం ద్వారా ఆ జనులందరికీ కూడా చక్కగా బోధించారు. అందుకే ఆయన ఎల్లరి హృదయాలలో ప్రవహించాడని భాగవతము
భాగవతంలోనే ఆయన్ని ఆయన యొక్క గొప్పదాన్యాన్ని శ్లాఘించిందనమాట. అనితర సాధ్యమైన కామజయాన్ని ఆయన సాధించటమే దీనికి కారణం. అటువంటి మహానీయుని ద్వారా కృష్ణుడి యొక్క రాసలీలలు తొలిసారి వర్ణించబడ్డాయి. ఇప్పుడు సుఖదేవ గోస్వామి గురించి మళ్ళా ఇంకొక ఇదే విషయం చెప్పుకుంటున్నాం. ఏంటంటే మాయ ఆయనకి తల్లి గర్భంలో నుండి వస్తే మాయకు లోనవుతాడనే భయంలోనే ఆయన 12 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నాడు కదా. అట్లాంటి ఆయన భగవంతుడి యొక్క మాట వల్లనే ఆయన బయటికి వచ్చాడనమాట. ఆ తర్వాత కృష్ణలీలామృత మహాభాగవతాన్ని అధ్యయనం చేశాడు. వెంటనే పరివ్రాజకాచార్యుడు అయ్యారనమాట. అటువంటి వ్యక్తి ఈయన సుఖదేవ గోస్వామి. ఇదే విషయాన్ని 2-3 సార్లు చెప్పటం కూడా జరుగుతుంది. ఆయన యొక్క గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకోవటం గురించి. ఆయన అట్లా పరివ్రాజకాచార్యుడిగా వెళ్ళిపోతూ ఉంటే తండ్రైన వ్యాసుడు చాలా బాధగా పుత్ర అని శోకిస్తూ ఆయన వెంట పడితే అక్కడున్న చెట్లు చేమలు ఆయన ఆక్రందనానికి బదిలిచ్చినాయి. కానీ ఆయన సుఖదేవ మహాముని మట్టుకు ఎటువంటి చలనం లేదు. ఆయన ఏ బదులు ఇవ్వకుండా అలా వెళ్ళిపోయారనమాట. ఆయన గురించి భాగవతంలో 3వ శ్లోకంలోనే తెలుపబడింది. ఏమనంటే సుఖముఖదామృత ద్రవ సంయుతం. అంటే భాగవతం అనేది వేదాన్ని ఒక వృక్షంగా అనుకుంటే ఆ వృక్షానికి పండిన పండు ఈ భాగవతం అన్నమాట. అంతేకాకుండా అది సుఖదేవుడి ముఖంగా అంటే ఆయన నోటి మాట ద్వారా వెలువడింది. ఈ చిలక కొట్టిన పండు చాలా తీయగా ఉంటుంది. అదే విధంగా భాగవతం అనేది సుఖదేవ గోస్వామి ద్వారా వింటే అది అంత అతి మధురంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన తండ్రి నుండి ఈ భాగవతాన్ని చక్కగా విని తెలుసుకొని అనుభవించారు. ఆ భాగవతాన్ని సర్వజనులకు అంటే చాలా ప్రియంగా వాళ్ళకి ఇష్టకరంగా రీతిలో వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట. అసలు సుఖుడు అంటేనే సుఖదేవుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే సుఖము అంటే మీనింగ్ రామచిలక అన్నమాట. మరి ఈయనకి ఈ రామచిలక అనే విషయానికి ఈయన రాధారాణి దగ్గర ఉన్న రామచిలకగా చెప్తారు ఈ సుఖదేవ గోస్వామి. అందువల్లే ఆయన నుండి భాగవతం వినటం అనేది జరగటం ఎంతో మధురంగా ఉంటుంది అని వివరించారు. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే సుఖదేవుడు భాగవతాన్ని మొదట అనుభూతము ఉనర్చుకొని తరువాత దాన్ని లోకానికి బోధించారు. అంటే ఆయన ప్రవచించిన కృష్ణ భక్తి అనేది అనుభవపూర్వకమైనది. ఆయన పలికిన కామజయము అనుభవంతో కూడింది. అందుకే ఆయన రహస్య పురాణమైన భాగవతాన్ని సంసారాల అంటే మనలాగా ఈ కలియుగంలో ఈ సంసారంలో ఉన్న వాళ్ళని మీద కరుణతో ఆయన ఈ యొక్క ప్రవచనం అనేది తెలియజేశారు. అందుకే ఆయనని మునులకే గురువు అని సంబోధిస్తారనమాట. ఇంకా తన తండ్రి అయిన వ్యాసదేవుడికి భాగవత రచన ద్వారానే మనశ్శాంతి లభించింది. భాగవతం యొక్క విశిష్టత కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత అట్లనే ఆ కృష్ణ కథయే జనుల యొక్క భవరోగాలు పోవటానికి ఏకైక మార్గము ఔషధము ఏంటంటే ఈ భాగవతమే. అందువల్ల ఈ పరీక్షిత్ ద్వారా సమస్తలో ఈ పరీక్షిత్ మహారాజుకి సుఖదేవుడు చెప్తూ అది సమస్త లోకానికి తెలియచేశారు సుఖదేవుడు అన్నమాట. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చేసిన వినతికి భాగవత ప్రవచనం అనేది ఈ సుఖదేవ గోస్వామి అందరికీ తెలియపరిచారు. ఇంకా ఈ భాగవతంలో ఏం చెప్తున్నారంటే అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం అన్నారు. అంటే సంసారంలో కూరుకొని పోయిన వాడిని గృహమేధి అంటారు. కానీ కుటుంబ జీవనంలో ఉంటూ గడుపుతూనే దానిని ఆశ్రమ వాతావరణంగా మలుచుకున్న వాళ్ళని ఆ పరమార్థ సాధన చేసేవాడిని గృహస్థుడు అంటాడు. ఈ కలియుగంలో చాలా మటుకు అందరూ కూడా గృహమేధంగానే ఉంటూ ఉన్నారు. వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుందంటే భార్య పిల్లలు
వీళ్ళే నా సైన్యము, వీళ్ళే నన్ను రక్షిస్తారు, ఇలాంటి మోహంలోనే ఉండిపోతారు. అట్లా ఉండటం వల్ల వీళ్ళు ఉద్ధరింపబడటం అనేది ఏమీ ఉండదు. ఎప్పుడూ మళ్ళా జన్మ మరణాల చక్రంలోనే కొట్టుమిట్లాడుతూ ఉంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే శ్రీమద్ భాగవత శ్రవణము అని అది కృష్ణ భక్తి. ఇలాంటిది చేస్తేనే మనము ఈ యొక్క భవసాగరం నుండి బయటపడతాము. ఈ సుఖదేవ గోస్వామి తొలిసారిగా పలికిన మాటలను బట్టి ఈ భాగవతము ఈ సంసారంలో ఉన్న వాళ్ళకి ఎంత అవసరమో తెలియజేస్తుంది. వాళ్ళ యొక్క క్లేశాలన్నీ కూడాను తొలగిపోతాయి. మరి ఈ కృష్ణ కథను కృష్ణ భక్తుల సాంగత్యంలో తర్వాత కృష్ణుడు భక్తిని ముఖతః వింటే అప్పుడు ఆ భాగవతం వల్ల వినటం వల్ల ఎలాంటి దివ్య లాభాలు వస్తాయో అవి పొందగలుగుతాము. మామూలు అంటే భక్తి లేకుండా చెప్పే వాళ్ళ ద్వారా వింటే ఆ భాగవతం వల్ల పొందే దివ్య లాభాన్ని మనము పొందలేము అని చెప్తున్నారు. తర్వాత ఇంకా పరీక్షిత్ మహారాజు విషయం అనుకొస్తే ఆయన వారం రోజుల్లోనే ఆ యొక్క బ్రాహ్మడి బాలుండి వల్ల శాపం వల్ల మరణిస్తాడు అనే విషయం తెలిసి ఆయన గంగా నది తీరానికి వెళ్ళి ప్రాయోపవిష్టుడయ్యి అక్కడ ఉంటాడు. ఆయన రాజుగారు కదా, ఆయన చాలా గొప్పవాడు అవటంతో అందరికీ ఆయన యొక్క సంగతి తెలుస్తుంది. ఇట్లా వారం రోజుల్లో పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతున్నారు లోకం వదిలి అని. అందువల్ల అందరూ మునులు అందరూ వచ్చి ఆయనకి దగ్గర చేరుతారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు వాళ్ళందరినీ అడుగుతారనమాట, నేను ఎట్లా ఉద్ధరింపబడాలి అని. పరీక్షిత్ మహారాజు కూడా చాలా భక్తుడు కదా, ఆయన కూడా తిరిగి మళ్ళా శాపం ఇచ్చే శక్తి ఉన్నా కూడాను ఆయన దాన్ని వాడుకోలేదు. ఎందుకంటే ఆయన భక్తుడు, ఆయన చేసిన పొరపాటు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఇంకా నా యొక్క జీవితం ఎట్లా ఉద్ధరింపబడాలి అని చెప్పి ఈ మునులందరినీ అడుగుతుంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తర్జన భర్జన చేసుకుంటూ ఉన్నారు ఎట్లా చేద్దామా అని. అదే టైంలో అక్కడ సుఖదేవ గోస్వామి వెళ్తూ ఉంటారన్నమాట. ఆయన యొక్క వర్ణన ఇక్కడ చాలా చక్కగా ఇచ్చారు. ఎట్లా అంటే ఆయన రూపం ఎట్లా ఉందంటే అతి మనోహరంగా ఉంది. 16 ఏళ్ల వయసున్న వాళ్ళు, చక్కటి ముక్కు, విశాలమైన నేత్రాలు, చక్కటి కంఠము, తీర్చిదిద్దినట్లుగా ఉన్నటువంటి చెవులు, విశాలమైన వక్షస్థలము, లోతైన నాభి, ఇట్లా దీర్ఘమైన బాహులు. ఆయన శరీర ఛాయ కూడా నీలమేఘ శ్యామ వర్ణంగా ఉంది. నగ్నంగా ఉన్నారు. ఇది చూసి పిల్లలు స్త్రీలు అందరూ కూడా చుట్టుముట్టారు, ఏంటి ఇట్లాగా పిచ్చివాడిగా ఉన్నాడే అని. కానీ ఈయన యొక్క తేజస్సు చూసిన మహామునులందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి నమస్కరించారు, ఆయనకి స్వాగతం చెప్పి ఆసనం కూడా ఇచ్చారు. ఇది గమనించిన ఆ స్త్రీలు బారులు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పరివ్రాజకాచార్యులు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆవు పాలు పితికే అంత సమయమే ఉండే ఈ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ దగ్గర 7 రోజులు ఉండి ఎలా ప్రవచనం చేశారు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క అదృష్టము వల్ల, తర్వాత ఆ యొక్క దేవుడి కరుణ వల్లే ఆయన అక్కడ 7 రోజులు ఉండి ఆయనకి భాగవత ప్రవచనం చేసి ఆయన్ని ఉద్ధరింప చేశారు అని చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు అన్నమాట గోస్వామిని, స్వామి మీరు యోగులకు భక్తులకు పరమ గురువులు కనుక జనులకు ముఖ్యంగా మరణమాసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తాడు. అప్పుడు మనిషి వినవలసింది ఏంటి, తర్వాత కీర్తించవలసింది ఏంటి, స్మరించవలసింది ఏంటి, పూజించవలసింది ఏంటి తెలియజేయండి అని మళ్ళీ ఇంకొకటి కూడా అడుగుతున్నారు. చెయ్యకూడదు ఏంటో కూడా చెప్పమని అడిగారు పరీక్షిత్ మహారాజు. అప్పుడు సుఖదేవ గోస్వామి ఇంకా కృష్ణ కథామృత భాగవతాన్ని చక్కగా ఆయనకి ప్రవచించారు. ఎట్లా అంటే శ్రోత అంటే వినేవాళ్ళు, భక్త చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా కృష్ణగత చిత్తులు కావటంతో భాగవత కథోధ్యాయం అనేది దివ్యంగా జరిగింది. అట్లా ఈ 7 రోజులు కూడా ఆయన పరీక్షిత్ మహారాజ్ గాని సుఖదేవ్ గోస్వామి గాని నిద్రాహారాలు లేకుండా కృష్ణ కథలోనే వాళ్ళు సర్వం నిండి వినటము సుఖదేవ్ గోస్వామి ద్వారా విన్నారు. ఆయన ఉద్ధరింపబడ్డారు అన్నమాట.
ఇంకా ఈ విధంగా ఆయనకి చక్కగా అన్ని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి సర్పకాటు భయం అనేది ఏనాడో ఆయన విడిచిపెట్టాడు. ఇంక ఈ కృష్ణ కథా సారాంశాన్ని విన్న తర్వాత అమృతత్వాన్ని కూడా పొందాడు. ఆ విధంగా పరీక్షిత్తుకు భాగవతాన్ని వినిపించి అమృతత్వాన్ని ప్రసాదించిన తర్వాత సుఖదేవ్ గోస్వామి అక్కడి నుండి యథేచ్ఛగా సంచరిస్తూ వెళ్ళిపోయారు, సంచారం చేస్తూ వెళ్ళిపోయారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. తప్పకుండా క్షమించండి మాతాజీ. లేదు పద్మజ, చక్కగా ఉంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. మనం అప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాము. అది చక్కగా మొత్తం కలిపి మీరు పొందుపరిచి చెప్పారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ధన్యవాదాలు. మాతాజీ. ఈ సేవ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దామోదరి ఇప్పుడు షేర్ చేయమ్మా 5వ శ్లోకం. ఇంతసేపు మనం నారదుల వారు తర్వాత వ్యాసుని ప్రశ్నించడము, ఆయన అసంతృప్తికి కారణం ఏంటో కనుక్కోవడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యాసదేవుడు నారదునితో ఏం పలుకుతాడో అనే ఆయనలో ఉన్న అసంతృప్తి కారణం ఏంటో, అది ఏ రకంగా గురువు విన్నవించుకుంటాడో చూద్దాం. అయితే దీంట్లో మనం ఒక గుర్తుంచుకోవాల్సిందంటే, రూపగోస్వామి అని ఏం చెప్పారంటే, ఆదో గురువాశ్రయ అంటే మనం ఏదన్నా భగవత్ విషయాలు తెలుసుకోవాలన్నా, ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించాలన్నా మొట్టమొదట మనం చేయాల్సిందంటే ఒక గురువుని ఆశ్రయించడం. ఏ గురువు అయితే ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపూర్ణుడో, భగవంతుని సేవ తప్పించి అతనికి వేరే ఇతర విషయాల మీద ఆసక్తి ఉండదో అటువంటి గురువును ఆశ్రయించాలి అన్నమాట. అదే ఆదో గురువు ఆశ్రయ. ఇప్పుడు తిరుపతి స్వామి గురు మహారాజ్ యొక్క శిష్యులు కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇట్లా స్టెప్స్ పెడతారంట. గురువు ఆశ్రయ అని పెడతారు. తర్వాత హరినామం అని, తర్వాత బ్రాహ్మణిక దీక్ష అని. అంటే ఎప్పుడైనా సరే ఒక గురువుని ఆశ్రయించి తద్వారా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అంటే అది మన ఆధ్యాత్మిక పురోగమనంలో, ఆ దారిలో నడవడంలో అది మొట్టమొదటి స్టెప్ అన్నమాట. హరే కృష్ణ. సో వ్యాసుడు నారదునితోటి ఈ రకంగా పలుకుతాడు అన్నమాట. అస్త్యేవ మే సర్వమిదం త్వయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తం అగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం. వ్యాసోవాచ అస్త్వేవ మే సర్వమిదం త్వయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం. హరే కృష్ణ. నిన్న చదవని వాడు చదవండి మాతాజీ. మాతాజీ నేను హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ వచ్చింది. అస్తేవ మే సర్వమిదం త్వయోక్తం తదాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం. హరే కృష్ణ. హరే కృష్ణ. తాత్పర్యం చదవండి. శ్రీ వ్యాసదేవుడు పలికెను, మీరు నా గూర్చి పలికినదంతయు నిక్కముగా సత్యమై ఉన్నది. అయినప్పటికీ నాకు సంతృప్తి అనున్నది కలగలేదు. ఆత్మాభావుడగు లౌకిక తల్లిదండ్రులు లేనటువంటి బ్రహ్మదేవుని తనయులైన కారణంగా మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులై ఉన్నారు. కనుకనే నా అసంతృప్తికి మూల కారణం గూర్చి మిమ్ము ప్రశ్నించుతున్నాను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సుచిత్ర మాతాజీ ఉన్నారా? చదవండి, భాష్యం చదవండి. దామోదర్ కొంచెం స్క్రోల్ చేయమో పైకి. హరే కృష్ణ మాతాజీ. భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ దేహమును ఆత్మగా భావించుటయందు
లేక మనసును ఆత్మగా భావించుట యందో మునిగియుందురు. ఈ భౌతిక జగములో పంచబడునటువంటి జ్ఞానము దేహమునకు గాని లేక మనసునకు గాని సంబంధించినదై ఉండును. వాస్తవమునకు ఇదియే సకల నిరాశలకు మూల కారణమై ఉన్నది. పూజ్యుడు భౌతిక జ్ఞానములో ఎంతటి నిష్ణాతుడైనను ఈ విషయమును మాత్రము గుర్తించుటలేదు. కనుకనే సమస్త నిరాశల మూల కారణమునకు పరిష్కారమును కూర్చుటకు నారదముని వంటి పవిత్రాత్ముని శరణుజొచ్చుట అత్యంత ఉత్తమము. ఏ కారణము చేత నారదుడు శరణు దగినవాడో రాబో శ్లోకం నందు వివరించబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ వ్యాసదేవుడు ఏమన్నాడంటే, మీరు నా గురించి ఏమేం చెప్పారో అంటే వేదాల్లో నిష్ణాతుడని చెప్పారు, గొప్ప తండ్రికి పుట్టినవాడని చెప్పాడు, తర్వాత బహువిద్య కోవిదుడని చెప్పారు, ఇన్ని చెప్పారు. కానీ అవన్నీ నిజమే, కానీ నాకు సంతృప్తి అనేది దొరకటం లేదు అని చెప్తూ ఇక్కడ నారదుని యొక్క గొప్పతనాన్ని వ్యాసదేవుడు చెప్తున్నారనమాట. నారదుడు బ్రహ్మదేవుడి కుమారుడు. బ్రహ్మదేవుడు ఏంటంటే ఈ లౌకికంగా తల్లిదండ్రులు లేకుండా స్వయంగా మనకు తెలుసు గర్భోదకషాయ విష్ణు యొక్క నాభి కమలం నుంచి వచ్చిన కమలంలో ఉద్భవించిన వాడనమాట ఆయన స్వయంభూ. అటువంటి బ్రహ్మదేవుని యొక్క కుమారుడు కారణంగా నారదుడు కూడా జ్ఞాన సంపన్నుడు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పాం, భగవద్ నుంచి వచ్చిన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన నారదుడికి అందిస్తారనమాట. కాబట్టి అతను జ్ఞానం అనే సంపదతో జ్ఞాన సంపన్నులై ఉన్నారనమాట. మీకు ఇంటి తెలుసు కాబట్టి నాలో ఉన్న అసంతృప్తి కారణం ఏదో మీరు చెప్పండి అంటే, ఆయనకి ఇన్ని తెలిసినా తను అసంతృప్తిగా ఉన్నాడని తెలిసినా దానికి అసలు కారణం ఏంటో అది అతనికి తోచలేదనమాట. అందుకని గురువుని ఆశ్రయించాడు అనమాట. నాలో ఉన్న అసంతృప్తి కారణం ఏంటి అని నారదుని అడిగారు అనమాట. అది అడుగుతూ శ్రీలా ప్రభుపాదులు వారు ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు ఈ భౌతిక విద్యలు ఏంటంటే కేవలం శరీరానికి మనకు సంబంధించిన విషయాలే చెప్తున్నాయి అన్నమాట. అంతేగాని అసలైన ఆత్మకు కావాల్సిన జ్ఞానం ఏదో దాన్ని మనకు అందించట్లేదు. ఎప్పుడైతే మన దేహానికి మనసుకు సంబంధించే విషయాలలోనే మనం ముందుకు వెళ్ళుకుంటూ వాటిని సంతోషపరచాలి అనే ప్రయత్నాలు ఉంటే దానివల్ల వచ్చే ఫలితం ఏంటంటే మనకు ఎప్పుడు నిరాశ ఉండడం. మనకు చిన్న ఉదాహరణ ఏంటంటే శ్రీలా ప్రభుపాదులు వారు ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి ఈ రకంగా కృష్ణ భావన ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు ఆ దేశాలు సంపదలో ముందున్నప్పటికీ వాళ్ళలో ఆధ్యాత్మికత అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళ జీవన విధానం సరైన తోవలో నడవకుండా వాళ్ళు ఎన్నో రకాలైన దురలవాట్లకు లోపడము, తర్వాత తద్వారా వాళ్ళకి ఏంటంటే మానసిక ప్రశాంతత కోల్పోయింది. ఆ టైంలో మనకు తెలుసు శ్రీలా ప్రభుపాద ఆ టైంలో హిప్పీ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే, ఆ హిప్పీస్ జాయిన్ వాళ్ళలో సగానికి సగం పైగా అందరూ చాలా సంపన్నులైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, కానీ ఆ సంపదలు కానీ వాళ్ళకి ఆ పొజిషన్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆనందాన్ని తృప్తిని కలిగించలేదు. అందుకని వాళ్ళు ఒక రకమైన నైరాశ్యంతో ఈ రకంగా మత్తు పదార్థాల సేవనానికి వాళ్ళు పూనుకుంటారు అనమాట. అంటే ఆ మత్తులో ఉండి వాళ్ళకి పొందే ఆ తాత్కాలికమైన ఆనందాన్ని పొందుదాము అన్న పరిస్థితుల్లో శ్రీలా ప్రభుపాదుల వారు వెళ్ళి వాళ్ళలో ఆ కృష్ణ చైతన్యం అనే జ్ఞానాన్ని పెరుగు చేసి అసలైన ఆనందం ఏంటో అని వాళ్ళకు రుచి చూపారన్నమాట. సో ఇటువంటి జ్ఞానము మనకు ఆనందాన్ని కలిగించదని చెప్పుకుంటూ ఏం చెప్పారంటే, ఈ మనలో కలిగే ఈ నిరాశ నిస్పృహలకు మూల కారణం ఏంటంటే మన ఆత్మ గురించి, ఆ పరిశుద్ధమైన ఆత్మ గురించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనము పొందకపోవడం. అయితే ఇట్లాంటి మన సమస్యలకు అంటే మనకుండే ఈ రోగాలకు పరిష్కారం మనకు నారదుడు లాంటి పవిత్రుడనే ఒక వైద్యుడి ద్వారానే మనకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారు శ్రీలా ప్రభుపాద గారు, నారదుడు వంటి పవిత్ర ఆత్మని శరణు చొచ్చడమే అత్యంత ఉత్తమం. మనలో కలిగే ఈ నిరాశలకు, తర్వాత మనలో కలిగే నెగిటివ్ థాట్స్కి మన మూల కారణం తెలియాలి అంటే నారదుడు లాంటి పుణ్యాత్మ యొక్క శరణు వేడాలి. ఎందుకు ఆయన నారదుడికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో, ఎందుకు ఆయనను మనం శరణు వేడాలో ఇక్కడ వ్యాసుడు నారదుడిని ఎందుకు శరణు వేడాడో మనకు ముందు శ్లోకాల ద్వారా తెలియజేస్తుంది అన్నమాట. 6వ శ్లోకం.
స వై భవాన్ వేద సమస్తగుహ్యం ఉపాసితో యత్పురుషः పురాణः పరావరేషో మనసైవ విశ్వం సృజత్యవత్యతి గుణైరసంగః సృజత్యవత్యైతి గుణైరసంగః. ఓకే, సృజతి అవతి అత్తి గుణైః అసంగః. వెన్ యూ స్ప్లిట్ ఇట్ వన్ మోర్ టైం. స వై భవాన్ వేద సమస్తగుహ్యం ఉపాసితో యత్పురుషः పురాణः పరావరేషో మనసైవ విశ్వం సుజత్యవత్తి గుణైః అసంగః గుణైరసంగః. ఎట్లా చదివినా పర్వాలేదు. హరే కృష్ణ. ఎవరైనా మాకు ఆన్ చేసుకొని చదువుతారా? स वै भवान् वेद समस्तगुह्य मोपापि सीतो यत्पुरुष पुराण परावरेशो मनसैव विश्वं सृजत्यवत्यत्ति गुणैरसंगा. హరే కృష్ణ. ఓన్లీ థింగ్ గుహ్యం మాతాజీ అది. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చేయండి. ఏకలా మాతాజీ అనువాదం. यस माता. ఆ, हे प्रभु భౌతిక జగవు సృష్టి భయకారకుడను ఆధ్యాత్మిక జగపు పోషకుడను త్రిగుణములకు పరుడను అగం పరమ పురుషుని మీరు భక్తి ప్రపత్తులతో ఆచరింతురు తత్కారణములని గుహ్యమైన ప్రతి విషయమును మీరెరిగిరి ఉన్నారు. భాష్యము. భాష్యం కాదు కానీ మాతాజీ అర్చింతురు, ఆచరింతురు కాదు, అర్చింతురు. హరే కృష్ణ. ఎంఎస్ లక్ష్మి గారు ఉన్నారా? చదవండి మా. చదవమంటారా? ఓకే. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు 100కి 100 నియుక్తుడై ఉండేవాడు జ్ఞానమునకు చిహ్నమై ఉన్నాడు. భక్తియుత సేవలో పూర్ణత్వమును సాధించిన అట్టి భక్తుడు భగవానుని యోగ్యతలన్నింటినీ గుణరీతిని కలిగి ఉండును. అతనికి గల దైవీ సంపత్తిలో అష్టసిద్ధులనున్నవి అతి చిన్న అంశము మాత్రమే. కనుకనే నారదుని వంటి భక్తుడు ఆధ్యాత్మిక పూర్ణత్వము నొంది ఉన్న కారణమున అత్యద్భుతములను గావింపగలడు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అట్టి శక్తి సామర్థ్యముల కొరకే తీవ్రముగా యత్నించుచున్నారు. ఈ విధముగా నారదముని భగవానునితో సమ్ముడు కాకున్నను 100కి 100 పూర్ణుడై ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటంటే మనం చదువుకున్నటువంటి భౌతిక జ్ఞానం కాక ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో 100కి 100 అంటే మనం భగవద్గీతలు చెప్పారు కదా, మన్మనామ మద్దస్తు మధ్యాజీ మాం నమస్కరు. వాళ్ళు సర్వకాలావస్థలందు భగవంతునే ధ్యానిస్తారు, భగవంతునే పూజిస్తారు. భగవంతుని యొక్క ఆనందం కోసమే వాళ్ళు ఏది చేసినా అది భగవంతుని ఆనందం కోసం చూస్తారు. భగవంతుడికి ఏది నచ్చుతుందో అది చేస్తారనమాట. అటువంటి భక్తియుక్త సేవ చేసే వాళ్ళు ఏంటంటే 100కి 100 అంటే వాళ్ళు ఎంత చేయగలుగుతారో ఏం చేస్తారో అన్ని భగవంతుని ప్రీతి కోసమే వాళ్ళు చేస్తారనమాట. అటువంటి జ్ఞానానికి చిహ్నం అంటూ దానికి ఉదాహరణ ఉంటారంట ఈ భక్తులు అనేవాళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే ఆ భక్తి ద్వారా వాళ్ళు పూర్ణస్థితిని చేరుకున్నారు కాబట్టి భగవంతుడికి ఉండే లక్షణాలు కూడా వాళ్ళకు గుణరీతి. దీని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే క్వాలిటేటివ్గా భగవంతుడికి ఉన్న గొప్ప గుణాలన్నీ ఆ భగవంతుని భక్తుల్లో కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. ఆ భగవంతుని శక్తులతో పాటు వీళ్ళకేంటంటే ఈ అష్టసిద్ధులు అవన్నీ కూడా వస్తాయి. లగమ గరిమ అవన్నీ అంటే వాళ్ళు అనుకున్న క్షణాన్ని ఇంకో ప్రదేశానికి వెళ్ళడం అట్లాంటి యోగశక్తులు అవన్నీ కూడా వస్తాయి. కానీ ఒక భక్తుడు అనేవాడు అటువంటి యోగశక్తుల కోసం అతను ప్రత్యేకంగా ప్రయత్నించాడు. ఈ ఎప్పుడైతే భక్తి పరిపూర్ణత అవుతుందో అవన్నీ కూడా అతనికి ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి నారదుడు వంటి వాళ్ళు ఆయన సంపూర్ణమైన ఆధ్యాత్మిక పూర్ణత్వం పొందినారు కాబట్టి ఎటువంటి అద్భుతాలైనా అని చేయగలుగుతారు. అయితే మామూలు వాళ్ళ ఇంతకుముందు చెప్పినట్టు భక్తులు వాటి గురించి
పాటుపడరు, కానీ మామూలు మనలాంటి వాళ్ళు అటువంటి శక్తులు కావాలని ఎంతో ప్రయత్నాలు చేస్తారనమాట. భగవంతుని యొక్క లక్షణాలను పొందినటువంటి నారదుడు భగవంతుడితో సమానుడు. అంటే ఆయన యొక్క గొప్పతనంతో కాదు, ఆయన లక్షణాలు పొందినవాడు కాబట్టి ఆయన పూర్ణుడు, నూటికి 100 అంటే 100% ఆయన పూర్ణత్వం కలిగిన వాడు అని మనకు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరైతే ఈ జగత్తును సృష్టించి పోషించి లయం చేస్తారో, తర్వాత మనందరికీ ఆయనే గురువు, కృష్ణం అంటే జగద్గురు. అటువంటి గురువు అయినటువంటి భగవంతుని ఎవరైతే త్రిగుణాలు సృష్టించినప్పటికీ ఆ గుణాతీతుడో అటువంటి పరమ పురుషుడైన భగవంతుని ఎప్పుడు సర్వకాలావస్థలందు భక్తి చేస్తారు. కాబట్టి నారదుడికి కూడా అంత జ్ఞానం వచ్చింది అని, అంటే మనం తెలుసుకోలేని విషయాలు ముఖ్యమైనవి కూడా ఆయనే గమనించే శక్తి ఆయనకు పొందిందని ఈ మనకు శ్రీల ప్రభుపాద వారు మనకు చెప్తున్నారు అనమాట. 7వ శ్లోకం చెప్పి ఆపేస్తాను నేను. ఈ 3 శ్లోకాలు వ్యాసుడు పలుకుతారు, తర్వాత మళ్ళా నారదుడు పలుకుతాడు అనమాట. సరే, త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ. త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ. సూర్యుని వలె మీరు ముల్లోకములలో ఏ చోటనైనను సంచరింపగలరు. వాయువు రీతి ప్రతి వారి అంతరమందును ప్రవేశింపగలరు. ఈ విధముగా మీరు సర్వవ్యాపి అయిన పరమాత్మతో సమానులై ఉన్నారు. కనుకనే ధర్మానుష్ఠానములను వ్రతములను గూడి బ్రహ్మమునందు మగ్నుడనై ఉన్నప్పటికీ నా యందు గోచరించడి లోపమును దయతో అన్వేషింపుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది కూడా చదవండి, 2 lines ఉంది. ఓకే. భాష్యము. ఆధ్యాత్మిక అనుభవము, పుణ్యకర్మలు, శ్రీ విగ్రహారాధనము, దానము, కారుణ్యము, అహింస, శాస్త్రాధ్యయనముల వంటివి నియమ నిబంధనలతో గావించిన ఎడల సర్వదా సహాయభూతములే కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ నారదుని యొక్క గొప్పతనాన్ని ఇంకొంచెం వర్ణిస్తున్నారనమాట. ఆయన సూర్యునితో పోల్చారు. సూర్యుడు సమస్త లోకాల్లో ఆయన ప్రసరిస్తారనమాట, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. అదే రకంగా వాయువు కూడా ఎక్కడైనా ప్రవేశించగలదు. అదేవిధంగా నారదుడు కూడా ఏంటంటే పరమాత్మతో సమానం. పరమాత్ముడు అంటే మనం నేర్చుకున్నాం కదా, ఫస్ట్ విష్ణువు, తర్వాత గర్భోదకశాయి, నేను క్షీరోదకశాయి రూపంలో ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడు. అటువంటి పరమాత్మతో సమానుడైన వాడు నారదుడు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే నారదుడు ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందినవారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే అది పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కాదు, అది దాన్ని అనుభవించి దాని మీద ధ్యానంతో, తర్వాత దాని గురించి సరైన అవగాహనతోటి జ్ఞానం పెంచుకుంటే అది ఆత్మ సాక్షాత్కారం, రియలైజేషన్. మాతాజీ అదే అడుగుదాం అనుకున్నాను మాతాజీ. సెల్ఫ్ రియలైజ్డ్ కదా, అందుకే వచ్చి అక్కడికి గోబలాను విద్యను గుర్తుపెట్టుకున్నా. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారి గురువు
ఆయన చదువుల సరస్వతి, భక్తి సిద్ధాంత సరస్వతి. ఆ సరస్వతి అనే పదంతో ఆయనకున్న జ్ఞానం మనకు తెలుస్తుంది. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి గురువు గారు గౌరకిషోర్ బాబాజీ, ఆయన ఏంటంటే ఆయన మన భౌతిక ప్రపంచంలో చెప్పుకోవాలంటే అతను చదువు లేనివాడనమాట అతను. కానీ ఎందుకు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని వాళ్ళకు తండ్రి గారైన భక్తి వినోద్ ఠాకూర్ ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన నుంచి ఆశ్రయం ఎందుకు పొందమన్నారంటే ఆయనే చాలా చాలా ఆధ్యాత్మిక పరంగా ఎంతో పరిణితి చెందిన వాళ్ళు అనమాట. ఎవరైనా సరే ఏదైనా ప్రశ్నలు అడిగితే వెంబడే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విషయాలను ఆయన టకటకా చెప్పేవారు అనమాట. ఆయనకు భౌతికపరమైన ఎటువంటి విద్యా అర్హతలు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక పరంగా ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే ఆయన చక్కదాన్ని వెంబడే విడమర్చి చెప్పేవారు అనమాట. ఆ శక్తి ఆయనకి ఎట్లా వచ్చిందంటే ఆయన ఆత్మానుభవం పొందినవారు అనమాట, రియలైజ్డ్ పర్సన్. కాబట్టి ఈ రియలైజేషన్ అనేది మనకు కేవలం డిగ్రీల వల్ల రాదు. ఎవరైతే నిజాయితీతోటి భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో, తర్వాత ఆచార్యుల మందు శాస్త్రాలందు విశ్వాసం ఉంచి వాటి అధ్యయనం చేస్తారో వాళ్ళకు ఆ రియలైజేషను లభిస్తుంది అన్నమాట. అందుకని మనం కూడా మనకు వచ్చే ఈ ఆధ్యాత్మిక పరమైన డౌట్స్ ఉన్నప్పుడు గురువుని ఎందుకు ఆశ్రయించాలి అంటే వాళ్ళ ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని మనం పొందవచ్చు అనమాట. అందుకని శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో చెప్తారనమాట. ఏం చెప్పారంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో జిజ్ఞాస ఉన్నారో, కలిగి ఉంటారో, జిజ్ఞాసులై ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించాలన్నమాట. దాని శ్లోకం ఏంటంటే తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. అంటే మనకు ఆధ్యాత్మిక పరమైన వచ్చే డౌట్స్ చిన్న ముందు చెప్పుకుంటే నేనెవరు, తర్వాత నా దేహానికి ఆత్మకున్న భేదం ఏంటి, భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు ఎటువంటి సంబంధం ఉంది, ఇవన్నీ ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలు అన్నమాట. అవి తెలుసుకోవాలని ఎవరైతే సీరియస్గా ఆలోచించి వాటి కోసం జవాబుల కోసం వెతుకుతారో అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ఇన్ని తెలుసు కాబట్టి మీరు సూర్యులాగా ఎక్కడైనా కాంతి ప్రసరించే సూర్యుడిలాగా మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు, సంచరించగలరు. ఎందుకంటే మనకు తెలుసు నారదుడికి దక్ష ప్రజాపతి అనుకుంటా, దక్షుడు అతనికి శపిస్తాడనమాట నారదుడిని. కాబట్టి అతను ఎక్కడ కూడా స్థిరంగా ఉండడు నారదుడు, ముల్లోకాలు సంచరిస్తూ ఉంటారనమాట. దక్షుడు ఇచ్చిన శాపము అది మన మానవులకు దేవతలకు అందరికీ ఒక పెద్ద వరమైందనమాట. ఎందుకంటే నారదుడు లాంటి గొప్ప భక్తుడు ఆయన ఇట్లా పలు ప్రదేశాలకు సంచరిస్తూ భక్తి బోధ చేస్తారనమాట. సో వాయువు ఏ రకంగా మొత్తం వ్యాపించుంటుందో అదే రకంగా నారదుడు కూడా మన అందరి అంతరం అంటే మన హృదయాల్లో ఆయన వ్యాపిస్తారనమాట ఆయన భక్తి ద్వారా. అనుకుని చెప్పుకుంటూ మీ ఇంత గొప్పవాళ్ళు కాబట్టి నేనేమో ఎన్నో ధర్మానుష్ఠానాలు అంటే మనం ఏం చేయాల్సిన శాస్త్రం చూపించినట్టు సంధ్యావందనం చేయడం కానీ, తర్వాత పుణ్యకర్మలు చేయడం కానీ, విగ్రహాన్ని ఆరాధించడం కానీ, దానం చేయడం కానీ, తర్వాత సర్వజీవులందు కరుణ కలగడం, అహింస చేయడం, పాటించడం, ఇవన్నీ కూడా ధర్మానుష్ఠానంలోకి వస్తాయన్నమాట. వ్రతాలు చేసి తర్వాత బ్రహ్మం అంటే భగవంతుడు చేపర బ్రహ్మం గురించే నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను కదా, అయినా కూడా నాలో ఎందుకు ఈ లోపం ఉంది, ఆ లోపం ఏదో మీరు అన్వేషించి చెప్పండి. ఎందుకంటే ఏదైతే ఆయన తనలో తను గ్రహించుకోలేకపోతున్నాడో ఆ లోపాన్ని నారదుడు అంతా ఇట్లా సూర్యునితో వాయువుతో అంతరాత్మతో పోల్చబడిన నారదుడిని తనలో నా లోపం ఏదో గ్రహించి చెప్పమని అతను అడుగుతున్నారనమాట. సో నారదుడు ఏం జవాబు చెప్తారో రేపు తెలుసుకుందాం. ఈరోజు కొంచెం తొందరగా ముగించమని దామోదరి మాతాజీ చెప్పింది, ఎందుకంటే రామాయణం కోసం ప్రాక్టీస్ ఉంది. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నా. ఈ 3 శ్లోకాలు ఏదైనా డౌట్ కానీ కామెంట్ కానీ అంటే మనం కొంచెం 5 minutes తీసుకొని ఆపేసిద్దాం. మాతాజీ దాని నంబర్ చెప్పరా, మీరు శ్లోకం చెప్పారు కదా, తస్మాత్ జిజ్ఞాస 11:3:21. 11:20.
థ్యాంక్ యూ మాతాజీ. శ్రీమద్ భాగవతం 11th పీఠ. చెప్పండి, ఇంకెవరో చెప్తున్నారు. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి. సుఖదేవ గోస్వామి గురువు ఎవరు మాతాజీ? ఎవరమ్మా? సుఖదేవ గోస్వామి గురువు వ్యాస భగవానుడు అని చెప్పాం కదా. వ్యాసుడిది ఇదివరకు మీకు చెప్పాను. శుకదేవుడు ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే ఈ బంధాలకు లోను కావద్దు అని ఆ వైరాగ్యంతో ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వ్యాసుడు ఎందుకు బాధపడతాడంటే, వ్యాసుడు ఇంత గొప్ప శ్రీమద్ భాగవతాన్ని, తర్వాత ఆ వేదాలు ఎంతో జ్ఞానం తెలిసినవాడు కదా, తన సంతానమైన శుకునికి ఇద్దామనుకుంటాడు. ఎందుకంటే శుకదేవుడు కూడా మామూలు వ్యక్తి కాదు, అతను అసాధారణ వ్యక్తి. అతని గొప్పతనం తెలుసు కాబట్టి తన విద్యను కొడుకుకి ఇద్దామనుకుంటాడు. అతను ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు చాలా బాధపడతాడు వ్యాసుడు. ఇంతకుముందు మనకు పద్మజ చెప్పినట్టు. తర్వాత ఒకసారి ఏమవుతుందంటే, అతను బ్రహ్మవాది, ఎప్పుడు బ్రహ్మం గురించి ఆలోచిస్తూ తిరుగుతుంటాడు అనమాట, ఒక ఇల్లు చెట్టు పుట్ట పట్టుకొని. ఎవరు? శుకదేవుడు. ఒకసారి అరణ్యంలో వ్యాసుడి యొక్క శిష్యులు చదువుతున్న శ్లోకాలు విని ఆకర్షితుడై అడుగుతాడనమాట, మీకు ఈ శ్లోకాలు ఎవరు చెప్పారు, ఎవరు మీ గురువు గారు అంటే, వాళ్ళు అప్పుడు వ్యాసదేవుడు వాళ్ళకి ఈ శ్లోకాలు చెప్పినప్పుడు అతనికి అప్పుడు అర్థమవుతుంది, వ్యాసుడు తను అనుకున్నట్టు మామూలు సంసార బంధాన్ని ఇరుక్కున్నవాడు కాదు, అతను చాలా గొప్ప జ్ఞాని అని. అప్పుడు అతను మళ్ళీ తిరిగి వచ్చి వ్యాసుని ఆశ్రయించి తద్వారా ఈ భాగవతము అన్ని జ్ఞానాన్ని అతను పొందుతారన్నమాట. సో శుకదేవుని యొక్క గురువు ఎవరంటే వ్యాసుడే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఇది మొట్టమొదటిసారిగా చెప్పింది సుఖదేవ మునికేనండి భాగవతం? అంటే అస్సలు స్టార్ట్ అయింది కృష్ణుడు బ్రహ్మకు 4 శ్లోకాలు ఇస్తారు. ప్రతి శ్లోకి భాగవతం అంటారు. అది ఆ 4 శ్లోకాలను బ్రహ్మ ద్వారా నారదుడికి, నారదుడి ద్వారా వ్యాసుడికి, తర్వాత ఆ 4 శ్లోకాల మీద ఎలాబరేట్ చేసి వచ్చిన శ్రీమద్ భాగవతాన్ని వ్యాసుడు శుకదేవుడికి ఇస్తాడు, శుకదేవుడు పరీక్షిత్తుకి ఇస్తాడు. ఆ సమయంలో ఉన్న సూత గోస్వామి, తర్వాత నైమిషారణ్యంలో శౌనకాది మునికి. ఓకే పాయింట్ టైం అయిపోయిందని ఇంకా చెప్పలేదు, లాస్ట్ లో ఉంది. అదే హరే కృష్ణ మాతాజీ. వన్ సెకండ్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాభారతము శ్రీమద్ భాగవతం వేరు వేరు కదా మాతాజీ? ఏంటమ్మా? హరే కృష్ణ. మహాభారతము శ్రీమద్ భాగవతము ఇవి రెండు వేరు కదా మాతాజీ? రెండు అంటే మహాభారతంలో ఏముంటది? కౌరవులు పాండవులదే కదా మాతాజీ స్టోరీ? మహాభారతంలో మెయిన్గా కౌరవుల పాండవులది వాళ్ళ చరిత్ర, వంశ పూర్వీకుల గురించి అంతా ఉన్నప్పటికీ ఆ మహాభారతంలో భారమైనవి 2 ఉన్నాయని ఆచార్య చెప్తారు. ఒకటి భగవంతుడి ద్వారా మనకు సాక్షాత్ కృష్ణ భగవాన్ చెప్పిన భగవద్గీత, తర్వాత ఆయన భక్తుడైన భీష్మదేవుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఆయన్ని శ్లాఘిస్తూ చెప్పిన విష్ణు సహస్రనామం. ఈ 2 కూడా అందులోనే వస్తాయి అన్నమాట. సరే సరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఈ రోజు పద్మజ మాతాజీ చెప్పినట్లు గోస్వామి గురించి, అలాగే నారదుల గురించి కూడా కొంచెం చెప్తే మనకు ఈ శ్లోకాస్ కనెక్టివ్ చేసుకునే అవుతుంది కదా మాతాజీ. ఆయన ఎట్లా మీన్స్ ఎలా పుట్టారు, మళ్ళీ ఎవరికి మీన్స్ ఆయన ఎందుకు ఇలా సంచారం చేస్తున్నారు, ఆయన ఎవరు భక్తుడు, అవన్నీ కొంచెం స్మాల్ స్టోరీలా చెప్తే వీ కెన్ కనెక్ట్. తప్పకుండా ఉషా. యాక్చువల్గా ఇదే మా ప్రయత్నం ఏంటంటే, ఇక భాగవత కథలని మనకు మొత్తం శ్రీమద్ భాగవతంలో ఎవరెవరైతే మహా వ్యక్తుల గురించి చదువుతామో అదంతా కన్సాలిడేటెడ్గా ఈ బుక్లో ఉంది. భాగవత కథలు ఇంగ్లీష్లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. వైష్ణవాంగ్రి ప్రభు తెలుగులో రాశారు. ఈ పుస్తకం ఉన్న వాళ్ళను ఒక్కొక్కటి షేర్ చేయమంటున్నాను. బహుశా నారదుడు నేనే చెప్తాను, ఎందుకంటే నా దగ్గర ప్రజెంటేషన్ కూడా ఉంది. అంటే ఆర్డర్లో వెళ్తున్నాయి. ఈ వారం పద్మజ మాత చెప్తున్నా, నెక్స్ట్ వీక్ ఇంకెవరైనా నారదుడు ఎలాగో వస్తుంది కదా మనకి నెక్స్ట్ చాప్టర్ లో. అవును, అందుకని ఫస్ట్ నెక్స్ట్ వ్యాసుడి గురించి తెలిసినాక
4th మనం నారదుడి గురించి డీటెయిల్గా చదువుకుందాం. ఓకేనా ఉషా? హరే కృష్ణ. షూర్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. వసుంధర మాతాజీ ఇంకా చాంటింగ్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. దామోదరి మాతాజీ మీరు చెప్తారా? పద్మజ మాతాజీ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు కదా, నేను మర్చిపోయాను. పద్మజ మాతాజీ అది